హాయ్ ఫ్రెండ్స్, 14 ఆగస్టు 2005 మార్నింగ్ టైంలో హిలియోస్ ఫ్లైట్ 522 సైప్రస్లోని లార్నాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి గ్రీస్లోని అథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్లడానికి రెడీగా ఉంది. దాదాపు 9 గంటల 7 నిమిషాలకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది. ఆ ఫ్లైట్ లో 115 మంది ప్యాసింజర్స్, 6 క్రూ మెంబర్స్ తో మొత్తం 121 మంది ప్రయాణిస్తున్నారు. కానీ ఆ 121 మందికి కొద్దిసేపట్లో ఆ ఫ్లైట్ క్రాష్ అవుతుందనే విషయం తెలియనే తెలియదు. ఈ రోజు వీడియోలో ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. హెలియోస్ ఫ్లైట్ 522 ని నడుపుతుంది జర్మనీకి చెందిన 28 సంవత్సరాల కాంట్రాక్టెడ్ బేస్డ్ పైలట్ హన్స్ జర్గన్ మార్టిన్. ఇతనికి 16,900 గంటల ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కో పైలట్ గా 21 సంవత్సరాల ప్యాంపర్స్ చార్లంబస్ అతనితో ఉన్నాడు. అతనికి 7,549 గంటల ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది. అదే ఫ్లైట్ లో అటెండెంట్ గా ఆండ్రియస్ ప్రొడ్రోమో ఉన్నాడు. విమానం టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల తర్వాత, అంటే 9 గంటల 12 నిమిషాలకు ఫ్లైట్ 12,040 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఈ ఎత్తుకు చేరుకున్నాక అకస్మాత్తుగా అలారం మోగింది. అలారం గురించి తెలుసుకుంటే అది టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ బాండింగ్ కి చెందిందిగా ఐడెంటిఫై చేశారు. అది తెలుసుకున్న 2 పైలట్లు కంగారు పడ్డారు. ఎందుకంటే టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అలారం ఫ్లైట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు లేదా టేక్ ఆఫ్ కి సిద్ధంగా లేనప్పుడు మోగుతుంది. 12,000 అడుగుల ఎత్తులో ఇలా అలారం మోగడంతో ఈ 2 పైలట్లు కారణం అర్థం కాలేదు. వారు ఏటీసీ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని సంప్రదించడం మంచిదని ఏటీసీని సంప్రదించారు. ఏటీసీ అధికారులకు టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అలారం మోగుతుందని పైలట్ చెప్తూ ఉండగానే కంట్రోల్ ప్యానెల్ లో ఉన్న చాలా రకాల అలారాలన్నీ ఒక్కసారిగా మోగసాగాయి. అలారం శబ్దానికి పైలట్ల మాట ఏటీసీ వరకు వెళ్లలేదు. దీంతో పాటు మాస్టర్ కోషన్ అలారం కూడా మోగసాగింది. ఫ్లైట్ లోని చాలా సిస్టమ్స్ ఓవర్ హీట్ అయ్యాయని దీని అర్థం. ఇక పైలట్ల కష్టాలు పెరగసాగాయి. వాళ్ళకి ఆ సమయంలో ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. వెంటనే ఫ్లైట్ లో అలజడి మొదలైంది. క్రూ మెంబర్స్ ప్యాసింజర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్లకు శ్వాస తీసుకోవడం కష్టమవసాగింది. ఆక్సిజన్ మాస్కులు దానంతట అవే కిందకొచ్చాయి. ఫ్లైట్ లో ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే ఆక్సిజన్ మాస్కులు వాటంతట అవే కిందకి వస్తాయి. ఈ టైంలో ఫ్లైట్ 18,000 అడుగుల ఎత్తులో ఉంది. పైలట్లు ఏటీసీని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ వారి మాటలు ఏటీసీ వరకు చేరుకోవట్లేదు. కొంత సమయం తర్వాత వారికి ఏటీసీతో కనెక్షన్ పూర్తిగా తెగిపోయింది. ఏటీసీ కూడా ఫ్లైట్ తో కనెక్ట్ అవ్వడానికి తరచుగా ట్రై చేస్తూనే ఉంది. కానీ వాళ్ళకి ఎలాంటి సమాధానం రాలేదు. ఫ్లైట్ అలా పైకి వెళ్లసాగింది. నిజానికి ఈ దారిలో వెళ్లడానికి ఫ్లైట్ కి 1 గంట 45 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు 10 గంటల 45 నిమిషాలకు అథెన్స్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. కానీ 9 గంటల 23 నిమిషాలకే ఫ్లైట్ 34,000 అడుగుల ఎత్తు వరకు చేరుకుంది. ఆ తర్వాత 9 గంటల 37 నిమిషాలకు ఈ ఫ్లైట్ అథెన్స్ కు చెందిన ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజన్ లోకి ప్రవేశించింది. 10 గంటల 12 నిమిషాల నుంచి 10 గంటల 50 నిమిషాల వరకు అథెన్స్ ఏటీసీ టీం రేడియో ఫోన్ల ద్వారా ఈ ఫ్లైట్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు సమయం 10:45 నిమిషాలు. ఈ ఫ్లైట్ అథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని గ్రీస్ అధికారులు తమ అత్యంత ప్రసిద్ధ 2 F-16 ఫైటర్ జెట్లను ఈ ఫ్లైట్ ని వెతకడానికి పంపించారు. కొద్ది సమయంలోనే ఈ ఫైటర్ జెట్లు హిలియోస్ 522 ని కనుక్కున్నాయి. ఈ ఫైటర్ జెట్ లో ఒకటి ఎగురుతూనే లోపల ఏం జరుగుతుందో చూడడానికి ఈ ఫ్లైట్ కి దగ్గరగా వచ్చింది. ఈ ఫైటర్ జెట్ లో పైలట్ లోపల కో పైలట్ ప్లేస్ లో ఎవరో కూర్చుని ఉండటం చూశాడు. మొదటి స్థానంలో వ్యక్తి తల కిందకు వేలాడడం జెట్ పైలట్ చూశాడు. ఫైటర్ జెట్ పైలట్ వెనక్కి వెళ్లి వెనక వైపు ఉన్న పరిస్థితి చూశాడు. ఫైటర్ జెట్ పైలట్ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే తమతో సమానంగా 2 ఫైటర్ జెట్లు ఎగురుతున్నా కూడా ఏ ఒక్క ప్యాసింజర్ కూడా తల తిప్పి వీళ్ళ వైపు చూడట్లేదు. ఏ ఒక్క ప్యాసింజర్ నుండి కూడా వాళ్ళకి ఎలాంటి రియాక్షన్ రాలేదు. 11:49 నిమిషాలకు ఫైటర్ జెట్ పైలట్లు ఒక వ్యక్తి ప్లేన్ క్యాబిన్ లో నుండి కాక్పిట్ వైపు వెళ్లడం చూశారు. కొద్దిసేపటి తర్వాత ఈ వ్యక్తి కాక్పిట్ కెప్టెన్ సీట్ లో కూర్చుని ఉండటం చూశారు. కాక్పిట్ లో కూర్చున్న వ్యక్తికి ఈ ఫైటర్ జెట్ పైలట్లు సిగ్నల్ ఇచ్చి పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి కూడా ఈ ఫైటర్ జెట్ పైలట్లకు ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేకపోయాడు. 1 నిమిషం తర్వాత, అంటే 11:50కి లెఫ్ట్ ఇంజిన్ పనిచేయడం మానేసింది. ఫ్లైట్ ఎడం వైపుకు వంగి వేగంగా కిందకు రాసాగింది. పైలట్ సీట్ లో కూర్చున్న వ్యక్తి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతను కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సరిగ్గా 12 గంటలకు రైట్ ఇంజిన్ కూడా పనిచేయడం మానేసింది. ఇక ఫ్లైట్ కంప్లీట్ గా కంట్రోల్లో లేకుండా పోయింది. 12 గంటల 4 నిమిషాలకు ఎథెన్స్ నుండి 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గ్రామిటికో అనే కొండల్లో వెళ్లి క్రాష్ అయింది. ఈ క్రాష్ వల్ల ఆ ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్, క్రూ మెంబర్స్ మొత్తం 121 మంది మరణించారు. ఈ 121 మందితో ఉన్న ఫ్లైట్ ఆ కొండని ఢీకొట్టినప్పుడు ఆ క్షణాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించండి. ఆ ఫైటర్ జెట్ పైలట్లు వాళ్ళ కళ్ళ ముందు అందరూ చనిపోవడం చూసి వాళ్ళు ఏమీ చేయలేక అలానే ఎంతలా బాధపడి ఉంటారో ఆలోచించండి. ఆ తర్వాత గ్రీస్ అంతటా ఫ్లైట్ 522 క్రాష్ అయిందన్న వార్త దావానంలా వ్యాప్తించింది. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు. అందులోని 121 మందిని వెతికి బయటకు తీయడానికి ప్రయత్నించసాగారు.
కానీ ప్రమాదంలో దొరికిన డెడ్ బాడీస్ ఆటోప్సీ చేస్తే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఆ ప్లేన్ లో చాలా మంది ఫ్లైట్ క్రాష్ అవడానికి ముందే చనిపోయి ఉన్నారు. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏంటంటే పైలట్ కూడా ఫ్లైట్ క్రాష్ అవడానికి ముందే చనిపోయాడు. మరి దాదాపు 2 గంటల పాటు ఫ్లైట్ ఎవరి కంట్రోల్లో ఉంది? ఈ వీడియో మొదట్లోనే ఒక వ్యక్తి గురించి చెప్పాను. అతను ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రోస్ ప్రొడ్రోమో. అతనే అప్పటి వరకు ఫ్లైట్ ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరిసారిగా అతని గొంతే ఏటీసీకి వినిపించింది. ఆండ్రోస్ ప్రొడ్రోమో 5 టైమ్స్ మేడే మేడే అని సహాయం కోసం అర్చించాడు. మేడే దగ్గర యూకేకి చెందిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది. కానీ అతనికి బోయింగ్ 737 ని కంట్రోల్ చేసే అనుభవం లేదు. అయినా తన జనావాసాల్లో నుండి దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన మీద ఎక్స్పర్ట్స్ విచారణ చేయగా తెలిసింది ఏంటంటే ఫ్లైట్ లెఫ్ట్ సైడ్ కి వంగటానికి కారణం లెఫ్ట్ సైడ్ ఇంజిన్ లో ఫ్యూయల్ అయిపోవడమే. కానీ ఈ ప్రమాదానికి కారణం తెలుసుకోవడం ఇంకా మిగిలే ఉంది. ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దృష్టి కంట్రోల్ ప్యానెల్ లో ఒక బటన్ మీద పడింది. ఆ బటన్ ఫ్లైట్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఆ బటన్ ఫ్లైట్ ప్రెషర్ ని సెట్ చేస్తుంది. ఆ బటన్ ని చూడగానే ఆఫీసర్ కి జరిగిన సంఘటన మొత్తం అర్థమైపోయింది. ఆ ప్రెషర్ బటన్ మొత్తం ప్లేన్ లోని ఎయిర్ ని కంట్రోల్ చేస్తుంది. మామూలుగా బయటున్న ఇంజిన్ గాలిని కొద్ది కొద్దిగా లోపలికి పంపిస్తుంది. దానివల్ల లోపలున్న ప్యాసింజర్స్ కి ఆక్సిజన్ అందుతుంది. అందుకే ఈ బటన్ ని ఆటోమేటిక్ మోడ్ లోనే ఉంచుతారు. ఒకవేళ దీని మాన్యువల్ మోడ్ లో ఉంచితే దీని పైలట్ గాని కో పైలట్ గాని గమనిస్తూ ఉండాలి. ప్రమాదానికి కారణం తెలుసుకునే ముందు మనం ఇన్సిడెంట్ కన్నా ఒక రోజు ముందుకు వెళ్దాం. ఆ రోజు ఈ బోయింగ్ 737 రొటీన్ సర్వీస్ కి వెళ్ళింది. అక్కడ సరిగా చెక్ చేసి సరిచేశారు. అక్కడ వాళ్ళు దీని మాన్యువల్ మోడ్ లో సెట్ చేసి పైలట్ కి అప్పగించారు. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత పైలట్ గాని కో పైలట్ గాని అది మాన్యువల్ మోడ్ లో ఉందనే విషయాన్ని గమనించలేదు. దానివల్ల మెల్లమెల్లగా ఫ్లైట్ లో ఆక్సిజన్ లెవెల్ తగ్గసాగింది. అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాక్పిట్ లో కూర్చున్న పైలట్లకి ఈ అలారం వినిపించగానే దీని వెనుక ఉన్న కారణం తెలుసుకోవడానికి ట్రై చేశారు. కానీ ఒక్కసారి కూడా వాళ్ళ దృష్టి దీని వైపుకు వెళ్ళలేదు. ఆ బటన్ ఆన్ లో ఉండడంతో కాక్పిట్ లో కూడా ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది. దానివల్ల ఇద్దరు పైలట్లు స్పృహ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఫ్లైట్ లో ఆక్సిజన్ మాస్కులు అందరికీ దొరికాయి. కానీ కాక్పిట్ లో ఉన్న ఆక్సిజన్ మాస్కులు వాటికవే కిందకి రావు. ఆ కారణం వల్ల ఇద్దరు పైలట్లు స్పృహ కోల్పోయారు. మరి కొద్దిసేపట్లో ప్యాసింజర్స్ అందరూ అలాగే క్రూ మెంబర్స్ కూడా ఒక్కొక్కరిగా స్పృహ కోల్పోయారు. ఎందుకంటే ప్యాసింజర్ సీట్ పై ఉన్న ఆక్సిజన్ మాస్కులు కేవలం 12 నిమిషాల వరకే ఆక్సిజన్ ని ఇవ్వగలదు. ఆ 12 నిమిషాల తర్వాత ఒక్కొక్కరు మెల్లమెల్లగా ప్రాణాలను వదిలేశారు. ఫ్లైట్ ఆటో పైలట్ మోడ్ లోనే ఐథెన్స్ వైపుకు వెళ్లసాగింది. అప్పటికే ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళల్లో ఒక్కరు తప్ప అందరు ప్రాణాలు వదిలేశారు. ఆ ఒక్కరే ఫ్లైట్ అటెండెంట్ ఆండ్రియస్ ప్రొడ్రోమో. ఆండ్రియస్ ఇంత ఎక్కువ సమయం ఎలా జీవించున్నాడని మీరు ఆలోచిస్తున్నారేమో. ఆండ్రియస్ ఒక స్కూబా డ్రైవర్. స్కూబా డ్రైవర్ తన శ్వాసని ఎక్కువసేపు ఆపుకోవడంలో సమర్థుడై ఉంటాడు. అందుకే అతను అప్పటి వరకు బ్రతుకున్నాడు. తర్వాత అతనికి కూడా ఆక్సిజన్ అందకపోవడంతో అతని పరిస్థితి కూడా ఇబ్బందిగా మారింది. ఎలాగోలా అతను కాక్పిట్ వరకు వెళ్లి ఫ్లైట్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ఫ్లైట్ ఏథెన్స్ వరకు వెళ్లకుండానే ఆ ఫ్లైట్ శవాలతో నిండిపోయింది. చివరి వరకు అతను ఫ్లైట్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తు అతను సఫలం కాలేదు. చివరికి ఆ ఫ్లైట్ వెళ్లి కొండల్ని ఢీకొట్టింది. అందులోని 121 మంది ప్రయాణికులందరూ చనిపోయారు. దాదాపు 15 నెలల తర్వాత గ్రీస్ అధికారులు దీని రిపోర్ట్స్ ని సమర్పించారు. అందులో ఈ పూర్తి ఘటనకు కేవలం ఫ్లైట్ లోని ప్రెజర్ ని సెట్ చేసి ఆ బటన్ మాన్యువల్ మోడ్ లో ఉండటమే కారణమని చెప్పారు. అసలు దోషులు ఆ సర్వీస్ సెంటర్ లోని ఎంప్లాయీస్ అని అధికారులకు కనిపించకపోవచ్చు. ఫ్లైట్ రొటీన్ సర్వీస్ కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రెజరైజ్డ్ బటన్ ని ఆటో మోడ్ నుండి మాన్యువల్ మోడ్ కి మార్చారు. వాళ్ళు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. దాన్ని మళ్ళీ ఆటో మోడ్ కి మార్చాలి లేదా ఆ విషయాన్ని పైలట్ కి చెప్పాలి. కానీ వాళ్ళు ఏదీ చేయలేదు. ఆ రోజు వాళ్ళంత నిర్లక్ష్యంగా ఉండకపోతే బహుశా ఆ 121 మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదేమో. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.